సో కరెంట్ అయితే ఇప్పుడు మనకి గవర్నమెంట్ కూడా చేంజ్ అయింది. మరి ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్రం దాని భవిష్యత్తు ఎలా ఉండబోతుంది? అవిభక్త ఆంధ్రప్రదేశ్ 2014 తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడినటువంటి తర్వాత రాజధాని నగరం ఏమిటి? హైదరాబాదేగా. మరి ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏమిటి? తెలీదు ఇంకా. అది కూడా హైదరాబాద్. 2014 నుంచి 2024 వరకు కూడా ఈ 10 సంవత్సరాల పాటు సంయుక్త రాజధానిగా హైదరాబాద్ నగరం ఉంది. ఇది తెలంగాణకు సంబంధించినటువంటి ప్రశ్న కాబట్టి నేను తెలంగాణ రాజధాని గురించి ఇప్పుడు విషయాన్ని నేను ప్రస్తావించబోతున్నా. అంటే ఇది సంచలనం కోసమో వేరొక దానికోసం చెప్పట్లేదు. జగద్గురు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి యొక్క సాంద్ర సింధువేదమైనటువంటి కాలజ్ఞానంలో తెలంగాణకు సంబంధించినటువంటి ఒక గొప్ప వంశ చరిత్ర గురించి చెప్పారు. అదే కాకతీయ సామ్రాజ్యం. ఓరుగళ్ళు వరంగల్ పట్టణాన్ని రాజధానిగా చేసుకున్నటువంటి కాకతీయ వంశీయుల గురించి మనకు తెలుసు. రాణి రుద్రమదేవి గురించి కూడా మనం విన్నాం, వాళ్ళ పూర్వీకుల గురించి విన్నాం. ఈ కాకతీయ వంశానికి సంబంధించినటువంటి ప్రతాపరుద్రుడు ఎంతో కాలంగా శాపగ్రస్తమైనటువంటి శరీరం చేతనం అంటే గతించిపోయిన శాపగ్రస్తమైనటువంటి ఆత్మ చేత అలాగే ఉన్నాడట. బ్రహ్మంగారి యొక్క కాలజ్ఞానాన్ని అనుసరించి చూస్తే కాకతీయ సామ్రాజ్యానికి సంబంధించినటువంటి వైభవం ఎంత ఉందో ఈనాడు కూడా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి అధికారయుక్తమైనటువంటి చిహ్నంలో కాకతీయులకు సంబంధించినటువంటి చిహ్నాన్ని మనం చూస్తున్నాం. అది తెలుసో తెలియక మనం వాడుతున్నాం. సమీపమైనటువంటి భవిష్యత్తులో తెలంగాణకు సంబంధించినటువంటి రాజధాని, తెలంగాణకు సంబంధించినటువంటి అధికారయుక్తమైనటువంటి చిహ్నానికి సంబంధించినటువంటి ఆ కాకతీయ కళాతోరణం ఏదైతే ఉందో ఆ సమీపమైనటువంటి ప్రాంతం రాజధానిగా రూపొందే అవకాశం ఉంది. ఇట్ మీన్స్ ఓరుగల్లు వరంగల్లు పట్టణానికి సమీపంలో ఉన్నటువంటి భాగం అంతా కూడా సమీపమైనటువంటి భవిష్యత్తులో తెలంగాణకు సంబంధించినటువంటి రాజధానిగా మారేటువంటి అవకాశం తప్పనిసరిగా ఉంది అన్నటువంటిది గురుదేవుల యొక్క కాలజ్ఞానాన్ని అనుసరించి దేశ కాలమాన పరిస్థితులను బట్టి చూస్తే ఇది అతి త్వరలో జరిగేటువంటి అవకాశం ఉందని నా యొక్క అభిప్రాయం.